ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కీర్తన 21:4 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. మేము ఈ దేహంలో ఉన్నంత కాలం నమ్మకమైన సాక్షులుగా జీవిస్తూ నీ బిడ్డలు సాగిపోవటానికి సహాయం చేయండి. దేహం విడిచిన పెట్టిన తర్వాత కూడా నీతో సదాకాలం నిలిచి ఉండునట్లుగా నీ ఆత్మచేత నడిపించు, కృపతో నింపు. నీ వాగ్దానం స్థిరపరచు ప్రతి వారి జీవితంలో. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. మేలుతో నింపండి నాయన. ఇడుగుని ఎడబాయిన దేవుడు అయిన నువ్వు తోడుగుండి సహాయం చేయండి నా తండ్రి నాయన. అయ్యా, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకి వివాహాలు దయచేయండి. మంచి సంబంధాలను సమకూర్చండి ప్రభా నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. కృంగిన వాళ్ళు లేవనెత్తండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సదాకాలం నీ సన్నిధి తోడుగుంచి సహాయం చేయండి. మేలుతో నింపండి నాయన. దేశాన్ని రక్షించండి, ప్రజలను రక్షించండి. రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దేశంలో నా తండ్రి భయంకరమైనటువంటి తుఫాన్లో నాయన, వరదలు, బీభత్సరాలు జరుగుతూ ఉండగా నా తండ్రి నాయన, ఎవరికి నెమ్మది లేనటువంటి దేశాలు నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా నాయన, నీ రాకడ కొరకు ప్రతి వారు సిద్ధపడి ఉంటూ సహాయం చేయమని, మేలుతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారిని కూడా నీ చేతులు ఎత్తిపట్టుకున్న వారి పరిచయాలను దీవించండి. యేసునామమున నడుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైన